Okay, guys, today we have the Kanyakumari director and female lead with us. Srujan Anna and Geet Saini. Hi, iddarki namaste. Hi. How is the reception? Etlundi cinema tarvata endi asalu? సినిమా తర్వాత వెరీ హ్యాపీ, అది ఓటీటీ తర్వాత వెరీ హ్యాపీ. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రశాంతంగా కొద్దిగా నిద్ర పట్టేట్టు కాదన్నా 4 years నాకు తెలిసి 21 పుష్పక విమానం తర్వాత ఇప్పటికి లైక్ 4 years ఇంటూ జర్నీ నాకు తెలిసి ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్ స్టేజ్కి వచ్చినావు ఈ సినిమాకి నాకు తెలిసి. అసలు ఈ జర్నీ ఎట్లుండే? అండ్ ఎవ్రీథింగ్ నథింగ్ స్టేజ్ కూడా వచ్చా. సరే, నాకు ఇది కూడా నేను అడిగినా ఇంతకుముందు. పుష్పక విమానం తర్వాత నాకు తెలుసు యూ హ్యాడ్ మెనీ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్, అది కూడా. కానీ ఎందుకు లైక్ వై డిడ్ యూ చూస్ మేకింగ్ అ రూటెడ్ ఫిలిం? ఎట్లా అది మనసులో పెట్టేసింది. అప్పుడు కరోనాలో ఉన్నప్పుడు శ్రీకాకుళం అవన్నీ ఊర్లు తిరిగేటప్పుడు పంట పొలాలు, అంబియన్స్ అక్కడ తీయాలని అనుకున్నా. కోవిడ్ టైంలో? కోవిడ్ టైంలో. ఓకే. తర్వాత వచ్చేసాను, వేరే కథలు అనుకున్నాను, వేరే ముందుకు వెళ్తా ఉన్నాను. బట్ ఇది మనసులోకి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా గీట్స్ అయ్యి అసలు నాకు అన్నిట్లో తెలుసంటే నేను చెప్తాను. నేను పుష్పక విమానం మీ సినిమా అప్పుడు రిలీజ్ అయిన ప్రమోషన్స్ కి నేను రేడియో మిర్చిలో ఆర్జే, నేను ప్రమోషన్ ఇంటర్వ్యూ తీసుకొని వచ్చిన అన్న దగ్గరికి. సమ్ కరెంట్ పోయిందో ఏదో అయింది, 15 minutes డిలే అయింది. దాని తర్వాత మేము మాట్లాడినాం అన్నతోని. ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయినాక దాని తర్వాత అన్ననే చెప్పిండు, మంచిగా తీసుకున్నావు ఇంటర్వ్యూ, నువ్వు యాక్టింగ్ చేస్తావా? చేస్తాను, నేను ఆల్రెడీ ట్రయల్స్ చేస్తున్నా, నేను యాక్టింగ్ చేస్తా అంటే, సరే నేను నీకు ఫోన్ చేస్తాను నెక్స్ట్ సినిమాకి అని చెప్పి చాలా మంది చెప్తారు ఇట్లా. లైక్ మోస్ట్ ఆఫ్ అంటే నేనేమనుకున్నా, అరే మనం సరే ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఇంటర్వ్యూస్ కోసం లేకపోతే ప్రమోషన్ కోసం పనికి వస్తుంది కాబట్టి అని చాలా మంది చెప్తారు ఇన్ జనరల్. నువ్వు నమ్మవు, 2.5 years తర్వాత అన్న ఫోన్ చేసిండు నాకు. అన్న మెసేజ్ చేసిండు, అవినాష్ నేను గుర్తున్నా ఇట్లా సృజన్ సో అన్న ముందు పేరు ఉండే కదా, ఆ పేరు పెట్టి నేను ఇట్లా దీని సినిమాకి తీసుకుందాం అనుకుంటున్నా అంటే, అవునా అన్న నేను వేయగలుగుతున్నా ఫస్ట్. దాని తర్వాత నేను శ్రీకాకుళం కాల్ చేసినప్పుడు, నేను శ్రీకాకుళం ఇట్లున్నా షూట్ అవుతుంది నాకు, నేను హైదరాబాద్ వచ్చినాక నేను స్టోరీ చెప్తా అంటే, నాకు ఎందుకన్నా స్టోరీ, నేను డైరెక్ట్ వస్తే నేను వచ్చి యాక్ట్ చేసేస్తా నాకు అది అంటే, లేదు నేను వచ్చి స్టోరీ చెప్తాను. వచ్చి నాకు ఆ సాఫ్ట్వేర్ శైలేష్ అనే క్యారెక్టర్ చెప్పి మొత్తం చెప్పిన తర్వాత ఇమీడియట్లీ 2 days తర్వాత గోపిన నాడుకు పట్టుకుంటున్నాను. నేను పర్సన్ ఏంటంటే వితౌట్ ఆడిషన్ నాకు ఏం చెప్పలేదు, ఇది స్టోరీ అంటే నువ్వు నీకు తెలిసిపోతుంది కదా. అది ఎడిటింగ్ లో పోయింది కానీ చాలా ఫన్నీ. డిలీటెడ్ సీన్స్ ఏమైనా పెడతారా? పెడతాం, గ్యారెంటీ. ఒక ట్రీల్ పెట్టాం కదా, ఇది హిలేరియస్ సీన్స్. మీరు ఫోటోల కంటే బయటే బాగున్నారు. మీరు కూడా బయట కంటే ఫోటోలోనే బాగున్నారు. ఒక 1 comment or 1 మూమెంట్, అరే నాకు చాలు నేను సినిమా తీసినందుకు ఇది ఒక్కటి నాకు చాలు. ఇస్ దేర్ ఎనీథింగ్ అట్లేమన్నా ఉందా డిఫైనింగ్? అలాగా ఉంది. నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ అంటే ఒకే రోజు ఎక్కువ వస్తూ ఉన్నాయి, సిమిలర్ వస్తూ ఉన్నాయి. అంటే ఏదో ఒక్కటి వచ్చిందంటే వదిలేవచ్చు, ఒకే రోజు వస్తూనే ఉంటాయి కదా ఆ మూమెంట్. బట్ నాకు బాగా హ్యాపీనెస్ ఇచ్చింది ఎక్కువ. చాలా మంది ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అనేది ఫస్ట్ టైం నేను నా లైఫ్ లో విన్నాను. ఫీల్ అయినట్టుంది నా గురించి. దేనికి ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అంటే అన్న గురించి చెప్తా. ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అనేది ఒకటి, లైక్ థియేటర్లో చూడనందుకు సారీ, మీ గూగుల్ పే నెంబర్ ఇవ్వండి అని, నేను ఐ వాంట్ పే టికెట్ ప్రైస్ అని, ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ అవి ఉన్నాయి. నాకు ఏదైనా వచ్చిందంటే అసలు అన్న మొత్తం ఏమంటారు కమెంట్స్ అని వచ్చిన తర్వాత అన్ని అప్రిసియేషన్ వచ్చినాక పెట్టిండు కదా, పెట్టిన తర్వాత అరే మీరు నా సినిమా ఆడియో యూజ్ చేసుకుంటారు, అట్లీస్ట్ నా సినిమా ట్యాగ్ చేయండి, నన్ను ట్యాగ్ చేయండి అని వీడియో చేసి. సరే అన్న, ఇప్పుడు నేను యూ వర్క్డ్ విత్ గీట్ సైని ఫర్ ద సెకండ్ టైమ్ ద మూవీ. వాట్ ఈస్ దట్ 1 quality you hate in గీట్ సైని చెప్పా? నువ్వు 2 సంవత్సరాలు ఫాలో అయ్యాలంటే 2-3 ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డమ్ కొద్దిగా మనం చెప్పేది నమ్మంటే ఎడ్డి అనమాట. మనం చెప్పేది తీసుకోదు ఒకసారి. నాకు అంటే చాలా డమ్గా ఆలోచిస్తుంది. అంటే ఇప్పుడు నడు అన్నా అనుకో, వెళ్ళిపోవడం అంతే, ఫాస్ట్ వెళ్ళిపోవడం అలా ఉంటది. అంటే మైండ్ లో నేను వేరే సీన్ గురించి కొన్ని ఇలా చెప్తున్నాను అనుకో, మనం ఇలా చెప్తుంటాను, సీన్ ఇలా చెప్తున్నాను అనుకో, అంటే ఇలా ఫర్ హిమ్ నేను ఆయన చెప్పేటప్పుడు నేను జస్ట్
ఐస్ లో చూడాలి. నేనేమంటే ఆయన చెప్తుంది నేను ఇమాజిన్ చేస్తుంటాను, ఆయన స్టార్ట్ చేస్తాడు. నాకేంటే అవును. లేదు, విజన్ నిలవాలి. అటెన్షన్ కోసం చూస్తా అవి ఎక్కువ తిడుతుంటా. కానీ అటెన్షన్ లేదనుకుంటాడు, కానీ నేను ఆల్రెడీ ఆయన చెప్పేది ఇమాజిన్ చేస్తుంటా. అప్పుడు మొత్తం సగం సగం విని ఇలా వెళ్ళిపోతాను. కాదు నేను నాకు ఇది ఎంతమంది చెప్పిందో లేదో నాకు తెలియదు మీకు, బట్ మోస్ట్ ఆఫ్ దమ్ ఇప్పుడు మీరు చాలా మటుకు చెప్పండి, ఒక వీడియో చేసి పెట్టండి లేదా, నేను తెలుగు అమ్మాయిని కాదు కాకపోతే ఇట్లా తెలుగు ఇది చేసిన అని చెప్పండి మీరు, యూ విల్ రిసీవ్ మోర్ అప్రిసియేషన్ అండ్ మోర్ రిసెప్షన్. నన్ను అడుగుతున్నైతే, ఎందుకంటే మీరు మాట్లాడిన వాట్ ఎవర్ యాక్టర్ గా గీత్స్ అని నాకు తెలిసి గీత్స్ అని సక్సెస్ స్టోరీ అని చెప్పొచ్చు. ఎలా అంటే పుష్పకవిమానంలో వర్క్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి చాలా ఇనిషియల్ స్టేజెస్ లో ఫ్రీజ్ అయిపోయింది ఆ అమ్మాయి. కొన్ని నెగిటివ్ కామెంట్స్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా, తినీరని ఏంటి ఇలా అని అలా అని అవి విని ఫ్రీజ్ అయిపోయింది. ఐ నో దట్ షీ గాట్ ఫ్రీజ్, టోటల్ గా ఫ్రీజ్ అయిపోయి లుక్స్ మీదకి వెళ్ళిపోయింది. హీరోయిన్ అంటే నా లుక్స్ యాక్సెప్ట్ చేయరేమో అని. సీన్ ముందు ఏంటంటే ఈ బొట్టు బాగుందా, ఈ చెవురింగులు బాగున్నాయా, బాగానే ఉన్నానా, ఈ యాక్సెప్టెన్స్ అన్న డైరెక్టర్ గా ఇది ఓకేనా అని ఇలా కెమెరా ఇటు వస్తుంటే ఇలా ముఖం తిప్పుతుండడం, అండ్ షీఈ్ నాట్ ఏబుల్ టు ఫేస్ ఇట్. అయితే నాకు ఆడిషన్ చేస్తున్నప్పుడు ఐ నో దట్ షీఈ్ మంచి యాక్టర్ కానీ సినిమాకి వస్తే ఫ్రీజ్ అయిపోయింది. యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ యు నో, సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, బట్ షీ పర్ఫార్మ్ దట్ క్యారెక్టర్ వెల్. అవును, నేను అదే చూస్తాను. నేను మనం కార్ సీన్ చేసినాం అక్కడ రోడ్ మీద, సో సారీ టు ఇంటరప్ట్. నేను అక్కడ ఈమె కూర్చునేదాకా నేను మాట్లాడుతుందా, నాకు తెలిసి ఫస్ట్ సీన్ అనుకుంటా కదా, అదే ఫస్ట్ సీన్. అక్కడ పోయి రోడ్ మీద గట్టు మీద అదే కదా మాట్లాడుతుందా, ఏమన్నా చేస్తా దడేలు మనం కుట్టిందా నా బ్యాగ్ తో గీత పడ్డావు నాకు. అప్పటికి ఇప్పుడు చేంజ్ ఏంటంటే కన్యాకుమారికి చేంజ్ అంటే there's times I told her looks కానీ వాట్ ఎవర్ ఓకే, అవి అసలు యాక్టర్గా నువ్వు తీసేయాలి పక్కకి, తీసేసి యూ హ్యావ్ టు బి వెరీ ఫ్రీ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలంటే. తిను కన్యాకుమారికి వచ్చేసరికి షీఈస్ టోటలీ ఓపెన్ అప్ హర్ సెల్ఫ్ అనమాట. అందుకు ఆ క్యారెక్టర్ రీచ్ అయింది, ఆ క్యారెక్టర్ రీగైన్ చేసింది, అంటే కాన్ఫిడెన్స్ రీగైన్ చేసింది, తన పర్సెప్షన్ ఆఫ్ యాక్టింగ్ మార్చేసింది మొత్తం. అంటే ఓనం చేసేసింది. అండ్ మోర్ ఓవర్ ఈమె నాకు పరేషాన్ అనిపించింది అంటే ఆ గీర ఉంది అని చెప్పేసి ఆ ముసలావిడతో మాట్లాడే ఆ సీక్వెన్స్ ఏతుంటుందో అక్కడ ఏంటంటే ప్రతి ఒక్క నాకు తెలిసి ఉమెన్కి ఉంటుంది, అరే నన్ను ఇట్లా ఎవరన్నా అంటే నేను ఇట్లా అనాలి రిటర్న్ లో అని చెప్పేసి. బట్ ఆమె పోర్ట్రే చేసింది కదా, పోర్ట్రే చేసినాక ప్రతి ఒక్క అరే ఇట్లానే ఉంటుంది అనే లెవెల్ పోర్ట్రే చేసింది. కన్యాకుమారి టైం ఎంత? టైం తెలుసుకుని మీటింగ్కి వెళ్తావా ఏంటి? గొప్ప గేర్ దీనికి. అదొకటి ఐ లైక్ ఇట్. ఇంకొకటి ఏంటంటే చాలా సినిమాలు ఇప్పుడు వస్తుంటాయి, మనం హిట్ కొడుతుంటే పోతున్నాయి, కానీ చాలా తక్కువ సినిమాలు లైక్ మనం సినిమా తీసే ఆలోచన చేంజ్ చేస్తాయి. నాకు అది చాలా రూటెడ్ అనిపించింది. అప్పుడు దెన్ షీ టోల్డ్ మీ, అది యూ టెల్ మీ దట్ ఏది ఆ ఫార్మర్ స్టోరీ చెప్పండి ఒకసారి, ఏంటి ఒక వీడియో చూసాం మొన్న రీసెంట్ గా, ఎవరో ఒక అతను మొబైల్లో చేసాడు. ఓకే, అతను ఎప్పుడు కొన్నాడంట పొలము, తర్వాత అది సాగు చేయకుండా వదిలేశాడు. కన్యాకుమారి సినిమా చూసిన తర్వాత అతను ఏం చెప్పినట్టు 70% సినిమా చూసి స్టార్టెడ్ క్రైమ్, లైక్ నేను ఫార్మింగ్ వదిలేసాను ఏంటి అని మళ్ళీ సాగు చేసాడు. సాగు చేస్తూ ఆ వీడియో చూపిస్తున్నాడు. అంటే ఇన్స్పైర్ అయిందా ఆయన ఫార్మింగ్ తీసుకోవాలని? చాలా గ్రేట్. అన్న ఏమనుకుంటా, నాకు పైసలు వస్తలేవు కానీ వేరే ఇన్స్పైర్ అయ్యి. సరే గీతని యూ టెల్ మీ లైక్ ఫ్రమ్ ద స్టార్ట్. నాకు తెలిసి అంటే నాకు తెలియదు మీరు అట్లా ఉన్నారా, అట్లా పోర్ట్రే అయినా నాకు తెలియదు. యూ వేర్ ఆస్డ్ ఫర్ టు బీ ద ఫ్రంట్ ఫేసా, యూ బికేమ్ ద ఫ్రంట్ ఫేసా, లేకపోతే యాక్టింగ్ అట్లా నేను పట్టుకొచ్చిందా ఫర్ దిస్ ఫిల్మ్? ఫర్ కన్యాకుమారి ఎంటైర్ జర్నీ. దీనికి ఈ సినిమా కోసం దీనికి అది పుష్ప విమానం అప్పుడు చెప్పారనమాట, అంటే ఒక విలేజ్ బేస్డ్ చేద్దాం అనుకుంటున్నానని. సో హీ ఫస్ట్ స్టోరీ ఏం చెప్పలేదు, జస్ట్ విలేజ్ బేస్డ్, శ్రీకాకుళం విలేజ్ బేస్డ్ అని చెప్పి అమ్మాయి క్యారెక్టరైజేషన్ చెప్పారు నాకు. అప్పుడు అందులో నీ పెళ్లి క్యాన్సిల్ అయింది, ఏదో చేయాల్సిందే. ఆ క్యారెక్టరైజేషన్ చెప్పేసరికి నాకు అంటే ఇలాంటి చాలా రేర్ ఉంటాయి ఇప్పుడు ఇందులో చాలా ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ చూపించడానికి ఛాన్స్ ఉంది. అరే ఇంత మంచి క్యారెక్టర్ కదా, చాలా బాగుంది, అంటే వచ్చే వాళ్ళకి చాలా అదృష్టం ఉండాలని అనుకున్నాను. లోపల అనుకున్నాను అడిగితే బాగుండు అని, బట్ ఐ నో హీ వోంట్ ఆస్క్ అని. నేను అడిగి మళ్ళీ నో అని ఎందుకు చెప్పించుకోవడం అని నేను అసలు అడగలేదు. ఆడిషన్ కాలేజ్ పెట్టారన్న ఇన్స్టాగ్రామ్ లో, పెట్టినప్పుడు నేను అడిగాను నేను ట్రై చేయవచ్చా అని. ఓకే, ఏంది ఫస్ట్ సినిమా యాక్ట్ చేపిస్తా కూడా మళ్ళీ ఆడిషన్ కాల్ పెట్టినావు అన్న? అంటే మళ్ళీ విలేజ్ బేస్డ్ అంటే అసలు నన్ను
నేను ఒక 2-3 ఫిల్మ్స్ యాక్ట్ చేసిన ఒక యాక్టర్ ఉన్నారు. ఓకే, తను హీరో మన దాంట్లోనా? ఫస్ట్ నేను చూస్తున్నప్పుడు ఓకే ఓకే, మీరు ఆడిషన్కి రావాలంటే నేను ఆడిషన్కి రావడం, యూ హ్యావ్ టు కమ్ అన్న. సో ఆడిషన్ అంటే ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్కి కంపల్సరీ వీ హ్యావ్ టు సీ వెదర్ ఫిట్ అవుతున్నారా లేదా, ఎలా చేస్తున్నారు, లేదంటే ఆ నేచురాలిటీ అంతా పోతుంది, ఒరిజినాలిటీ మిస్ అవుతుంది, ఒరిజినాలిటీ మిస్ అయిపోతుంది. సో మళ్ళీ అన్న చాలా పిన్ పాయింట్ ఉంటాడు, ఇట్లా పర్టికులర్ ఉంటాడు ఆడిషన్ లో, చాలా పర్టికులర్ ఉంటాడు. ఇప్పుడు నాకు తెలిసి అది మీరు చూసినారో లేదో, నేను ఆల్రెడీ చెప్పే ఉంటా, గీట్ సైడ్ చెప్పిన ఆడియో ఏదైతుందో చీరలు అమ్మేది బనారస్ మద్రాసు కాంచి అది ఏవైతున్నాయో అది తీసుకుపోయి నార్మల్లీ చీరల దుకాణంకి పెట్టి చీరలు అమ్ముతున్నారు. నేనేమనుకున్నా తెలుసా, వీళ్ళు పెయిడ్ ప్రమోషన్ చేపిస్తారు వీళ్ళు అని చెప్పి. దాని తర్వాత నాకు అర్థమైంది, పెయిడ్ ప్రమోషన్ చేపిస్తే వీళ్ళ ముఖమే పెడతారు కదా, చీరల దుకాణం ఎందుకు పెడతారు. అదే ఎనీవన్ సెండ్ యూ దట్ అన్న ఎట్లా? చాలా అవి చీరలు ఆ రీల్ అయితే ఒకటి కాదు, చాలా పెళ్లిళ్ళు చూస్తున్నాను నేను. పెళ్లిల్లో లేడీస్ అందరూ ఒక దగ్గరికి వచ్చి కూర్చుంటారు కదా, టైం ఉంటే వాళ్ళు ఏంటంటే లైన్ లో ఉండి వాయిస్ పెట్టి ర్యాంప్ వాక్ లాగా ఒక్కొక్క చీర 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 పేర్లు చెప్తుంటే ఎన్ని వీడియోస్, థౌసండ్స్ ఆఫ్ రీల్స్ ఉన్నాయి. నేను లేట్ గా చూసా, ఏంటి ఇన్ని రీల్స్ ఉన్నాయా దాని మీద. అసలు నేను చెప్తున్నా, గీట్స్ అయిన ఒక ఆపర్చునిటీ కల్పించింది, చీరల దుకాణంలో సేల్స్ మ్యాన్ చేస్తారు, మేము కూడా రీల్స్ చేయొచ్చు అనేసి. వాళ్ళు చేసి నేను ఒక 2-3 రీల్స్ చూసిన, నేను పరేషాన్ అయిపోయాను. అంటే వెన్ ఐ వెంట్ ఫర్ సమ్ షాపింగ్ ఆర్ వాట్ ఎవర్ ఎట్లా చూసిన. ఇంకోటి, యూ టెల్ మీ గీట్స్ అయిన వాట్ ఈస్ ఇట్స్ బీన్ ద సెకండ్ ఫిలిం కదా, ఈ ఫిలిం లో ఐ థింక్ యువర్ రోల్ ఇస్ లిటిల్ బిగ్గర్ దెన్ ద ఫస్ట్ వన్ కంపారిటివ్లీ. అన్న దగ్గర ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ వన్ అడ్మైర్డ్ క్వాలిటీ, హేట్ తర్వాత మాట్లాడదాము. అడ్మైర్డ్ అంటే అండ్ చాలా నాలెడ్జ్, ఫుల్ నాలెడ్జ్, ఏ క్వశ్చన్ అడిగినా కూడా హీ హాస్ ఆన్సర్ అనమాట. ఓకే, నేను ఇదే చాలా ఇంటర్వ్యూస్ లో ఇదే చెప్పాను. నేను కూడా, నాకు కూడా అంతే. ఇప్పుడు చెప్పారు కదా డంబ్ అని, నాకు ఆపోజిట్. నువ్వు డంబ్ అని నాకు నాలెడ్జ్ అనిపిస్తుంది. సో ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇలా నాలెడ్జ్, ఏదైనా క్వశ్చన్ ఉన్నా వెళ్ళి అడుగుతాను. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ అడ్మైరబుల్ థింగ్. ఆయన చాలా బుక్స్ చదువుతారు, అది నాకు తెలుసు, చాలా బుక్స్ ఒక 1 hour లో ఫినిష్ చేస్తారు ఒక బుక్, అలా చదువుతారండి. సీన్ ఎట్లా, లైక్ ఆయనకు నచ్చినట్టు చేపిస్తారా లేకపోతే ఫ్రీ హ్యాండ్ ఇస్తారా, అరే ఈ సీన్ నీకు నచ్చినట్టు చేయి అట్లా, ఇస్ దేర్ ఎనీథింగ్? ఫ్రీ హ్యాండే, అంటే ప్రిపేర్ చేసిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ క్యారెక్టర్లోకి మొత్తం దూరిపోయేలాగా చేసి దాని తర్వాత ఫ్రీ హ్యాండ్. అండ్ అనదర్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్, మీకు ఇప్పుడు నాకు ఏమైనా ఇంప్రూవైజ్ చేయాలనిపించినా, ఏవో డైలాగ్ నేను ఇలా చెప్పాలా, ఇది ఒకటి యాడ్ చేస్తానని అడిగినా కూడా ఆల్వేస్ ఎంకరేజ్ చేశాను. మీకు బాగుంటది అంటే ఓకేనే చెప్తారు, అంటే ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు. లేకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది. సో యా, మీరు ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్, ఇప్పుడు మీరు చీరల దుకాణం పోయింది అనుకో, లెట్స్ సే యు వెంట్ టు అ సారీ షాప్, ఓకే, అక్కడ వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టి వాళ్ళు మీకు చీరలు అమ్ముతారా, మీరు వాళ్ళకి చీరలు అమ్ముతారా? నేనే అమ్ముతా. మన శ్రీకాకుళంలో ట్రై చేస్తాం. అవునా? ట్రై చేస్తాం, ప్రమోషన్ కనుక పెట్టేసి నార్మల్ గా వాళ్ళతో పాటు ఉండి ఎవరైనా వస్తారు అని ఒకరికి అమ్మడానికి ట్రై చేసింది. ఘోరమైన డెడికేషన్ ఇది. ఎట్లా అన్న చేయించినా లేకపోతే యూ వాంట్ డు ఇట్ లేకపోతే ఆల్రెడీ? యాక్చువల్లీ ఇది వంశీ మా ఏడి ఐడియా, నాకు తెలుసు, అసిస్టెంట్ డైరెక్టర్. ప్రాంక్ లాగా ఒక షాప్ మాల్ కి వెళ్ళి కెమెరా, హిడెన్ కెమెరా పెట్టి చీరలు అమ్మితే వాళ్ళ రియాక్షన్స్, సడన్ గా శారీ నేమ్స్ చెప్తుంటే వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి క్యాప్చర్ చేస్తే బాగుంటుంది అని. కానీ మేము హిడెన్ కెమెరా అంతా అఫోర్డ్ చేయలేదు కాబట్టి అది కొంచెం, బట్ అమ్మాను మేము. ఇది చెప్పదు నాకు. సి యు వేర్ టఫ్ ఆన్ ద బడ్జెట్ ఆఫ్ ప్రమోటింగ్ ద ఫిలిం స్టార్టింగ్ లా, దాని తర్వాత దెన్ ఫిలిం అసలు మొత్తం టేక్ ఆఫ్ అయిపోయింది ఎగ్జామ్ కదా. నాకు మీకు సినిమా రిలీజ్ అయినాక నాకు తెలిసి ఒక మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఉండుండొచ్చు మేబీ, అండ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ ఆస్క్ ఆర్ నాట్. సినిమా రిలీజ్ అయినాక నుంచి ఆ ఓటీటీ గ్యాప్ వరకు ఏదైతే ఉంటుందో, రిలీజ్ డే నాకు తెలిసి 100% ఆ టెన్షన్ ఉంటుంది. బికాజ్ యూ ఆల్రెడీ నో ద అవుట్పుట్ మంచిగా వచ్చింది, కాకపోతే రీచబుల్ లిమిట్ దాకా అయితే పోలేదు. సో మీరు ఓటీటీ నుంచి సినిమా గ్యాప్ ఏదైతే ఉంటుందో, August 27 సినిమా రిలీజ్ అయింది నాకు తెలిసి. రీసెంట్ గా నాకు తెలిసి ఒక 2 week బ్యాక్స్ వచ్చింది సినిమా. సో ఈ గ్యాప్ లో వాట్ వాజ్ ద మోస్ట్ అదన్నా డిసప్పాయింటింగ్ మీకు? డిసప్పాయింటింగ్ అంటే డిసప్పాయింటింగే, కానీ అంటే ఫస్ట్ రిలీజ్ అయిన 1 week ఎలా ఉన్నానంటే, రిలీజ్ అయిన రోజు ఎవరు రావట్లేదు, ఆ రిలీజ్కి ముందు రోజే టికెట్ అంటే
ముందు బుకింగ్స్ ఉంటాయి కదా, ఆ, ఆ. బుకింగ్స్ కానీ అవి పెద్దగా లేవు. కొద్దిగా లేట్గా వచ్చిందా బుక్ మై షోలో అలా. సో రిలీజ్ రోజు ఏమి టికెట్స్ లేవు. అప్పుడు మైండ్లోకి అది పడతా ఉంది. ఓకే. కానీ నేను అవి ఆలోచించకుండా హౌ కెన్ ఐ టెల్ పీపుల్, పుష్ పీపుల్, ఇప్పటి నుంచి ఎలాగ దీన్ని జనాల ముందుకు పెట్టాలి అని ఆలోచించి డబ్బులు తీసుకుని, లేకపోతే డబ్బులు తీసుకుని ఏంటి ఒక పక్క ఇది ఉంది, ఈ బ్యాడ్ ఉంది, ఇంకో పక్క తీసుకొని ఎవరెవరైనా వస్తారా అని ఫ్రీగా వాళ్ళకి టికెట్లు ఇస్తే వస్తారు కదా అని ఇచ్చి, వేరే ఇంకేదైనా సిటీలో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరైనా, మీరు ఎవరికైనా వెళ్ళి అడగండి, నేను డబ్బులు ఇస్తాను టికెట్లకి, ఫ్రీగా ఫ్రీగా వెళ్తే చూసి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుందని. సో అలాగా 3 days చేసి ఉంటాను. నేను నెక్స్ట్ డే మార్నింగ్ షో అక్కడ ఎవరో కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు వచ్చారు, వాళ్ళకి టికెట్లు ఇస్తూ వచ్చారు. వాళ్ళు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. నాకు ఆ మధ్యాహ్నం శ్రీకాకుళం నుంచి ఫోన్ వచ్చింది. కొంతమంది వెళ్తారు కదా తెలిసి వాళ్ళు తీసుకెళ్తారని, వాళ్ళు క్యాప్చర్ చేశారు, అరుస్తూ ఉన్నారు, చిన్న చిన్న దానికి రియాక్షన్స్. మళ్ళీ ఇంకో ఊరు నుంచి ఫోన్ వచ్చింది, వాళ్ళు వీడియో క్లిప్స్ పెట్టారు. అది చూసి నాకు వెళ్తే ఎంజాయ్ చేస్తున్నాడు ఆడియన్, బట్ వాళ్ళకి తెలియదు నేనేమైనా చేయగలనని ఐ స్టార్టెడ్ అనమాట. బట్ సడన్ టైం తర్వాత అయిపోయింది. ఐ టుక్ ఏ బ్యాడ్ ఫిల్ అని యాక్సెప్ట్ చేసేసి క్విట్ చేస్తా సినిమాలు, ఫిల్మ్ మేకింగ్ క్విట్ చేస్తా అనుకున్నా, నోట్ రాసుకున్నా. అవునా? నేను నా ఐడియాస్, నా స్టోరీస్ ఆడియన్స్తో రెజనేట్ అవ్వట్లేదు, ఐఎమ్ అవే ఫ్రమ్ ద ఆడియన్ ఏమో అని రిలీజ్ అప్పుడు అనుకున్నాను. ఇంకెందుకు నాది అని నేను చెప్పినా ఇంకెళ్ళదేమో అని. ఇప్పుడు అదొకటి ఉండింది. అంతకు ముందు కూడా ఏమంటే దీస్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్, ఏ కమర్షియల్ ఆస్పెక్ట్స్ లేని, అంటే ఉంటాయి కదా మనం ట్రై సంథింగ్ చేసాను, అవి ఫెయిల్ అవుతున్నాను. అవి ఒకవేళ కానీ నేను ఫెయిల్ అయితే నాకు కమర్షియల్ సినిమా చేయడం వచ్చు, కామెడీ ఫిల్మ్ చేయడం వచ్చు, మార్చుతా ఇక నుంచి, ఇంకా మరి వద్దులే బొమ్మ ఇలా మార్చుతా అని ఆవిడ పెట్టుకున్నా. క్విటింగ్ ఇన్ ద సెన్స్, మేబీ క్విటింగ్ ఇన్ డూయింగ్ సెన్సిబుల్ సినిమా. ఐ మే డూ. ఇదేనా ఓకే, మీరు ఇట్లా కాదు మనతో, ఇది కాదు. నాకు తెలిసి సినిమా రిలీజ్ అయినాక అంత టికెట్లు దిగలేదు, అంత రిసెప్షన్ కూడా రాలేదు. అండ్ మోర్ ఓవర్ ఓటీటీలో రిలీజ్ అయినాక దాని తర్వాత ఒక్క 4-5 days తర్వాత దెన్ మీకు వచ్చింది అనుకుంటా. సెకండ్ డే నుంచి వచ్చింది, ఫస్ట్ డే పెద్ద రాలేదు. ఫస్ట్ డే ఓటీటీలో వచ్చిన ఫస్ట్ డే రియల్ డిప్రెషన్ వచ్చింది నాకు. అదేనా నేను ఏమైతుందో కాదు, ముందు నేను ఏం చెప్తున్నానంటే నా మనసు కొద్దిగా తేలిక పడుతుంది ఎందుకో, ఇంట్యూషన్, ఐఎమ్ ఫీలింగ్ సంథింగ్ దట్ అని ఉంటుంది. ఆ ఇంట్యూషన్ వచ్చింది, మళ్ళీ రిలీజ్ ఫీలింగ్ వచ్చింది. నిజమైన రిలీజ్ ఎందుకు చెప్తున్నా నాకు ఇప్పుడు నిజంగా ఇప్పుడు రిలీజ్ అప్పుడు నేను పెట్టలా. ఆడియన్కి సినిమా ఉందని చాలా మందికి తెలియదు, రాలేదు. ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి తెలుస్తుంది అన్నది ఐడియా. సో ఫస్ట్ డే ఆ ఇంట్యూషన్ ఉంది, చాలా గుడ్ ఫీలింగ్ ఉంది ముందు రోజు. ఫస్ట్ డే పెద్దగా వస్తున్నాయి కానీ ఓకేనా ఏంటి అంతనా అయిపోయిందిలే అనుకున్నాను. అయిపోయిందిలే అని అనుకున్నా. ఇంకా సెకండ్ డే నుంచి అలాగా, ఫస్ట్ డే నైట్ నుంచో అనుకుంటా స్టార్టెడ్ అనమాట. వాట్ అని ఇదేంటి ఇంత లైక్ చేస్తున్నారు అని. ఇంకా అక్కడ నుంచి అది 1 week ఫిఫ్త్ డే. నేను ప్రాబబ్లీ నాకు తెలిసి నేను అప్పుడు చూడలేదు, నేను ర్యాండమ్ గా చెప్పిన కదా ఇంట్లో అంత పంచాయతీ అయిపోయినాక ఓపెన్ చేసినప్పుడు. అన్నిటికన్నా ఇదేంటంటే ఒక్క కామెంట్ అని తీసుకోకు, ఓవరాల్గా తీసుకున్నాను అనుకో. ఎక్కడైనా కామెంట్ కానీ మెసేజ్ కానీ తీస్తే కామనాలిటీ ఒకటి ఉంది ఏంటంటే, ఒక 30 times చూసాను అంటున్నాడు ఒకడు, నేను 20 times చూసానని, మల్టిపుల్ టైమ్స్ చూసిన వాళ్ళు ఉన్నారు. ఒకతను 5 times చూశాను, మళ్ళీ ఇప్పుడు నైట్ చూస్తున్నాడు. ఎక్కువ మెసేజ్లు ఇన్నిసార్లు చూసాను, నవ్ ఐఎమ్ ఆల్సో ఐఎమ్ వాచింగ్ అని. ఈవెన్ కొద్దిగా ఏజ్డ్ వాళ్ళు కూడా మెసేజ్ లైక్ దిస్ ఇస్ ద 3rd time, మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తున్నారు. సినిమా ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు, చాలా మందికి తెలియదు. వచ్చేసేస్తా చెప్తున్నా, వన్స్ ద కామన్ ఆడియన్స్ లైక్స్ అంతే. అది ఇంకొకటి నాకు ఐ వాంటెడ్ టు ఆస్క్, ఇప్పుడు ఈ జర్నీ మీరు
మొత్తం కంప్లీట్ డిప్ చూసారు కదా ఇక్కడ మనం సినిమా మనం ఎక్కడ నరసన్నపేట ఎక్కడ ఇటు సాఫ్ట్వేర్ ఆఫీస్ ఎక్కడ సరే ప్రివ్యూ చేసినాక ఓకే రెస్పాన్స్ వచ్చింది రియాక్షన్ వచ్చింది దాని తర్వాత మొత్తం ఫ్లాట్ పోయింది ఇప్పుడు మీరు హౌ డూ యూ టేక్ దిస్ యాజ్ అ సక్సెస్ సాటిస్ఫాక్షన్ లేకపోతే హౌ డూ యూ పుట్ దిస్ అనా సక్సెస్ లేదు సాటిస్ఫాక్షన్ లేదు అంటే నేను తీసుకోను ఇట్స్ ఏ సక్సెస్ ఫర్ అదర్స్ నేనేం తీసుకున్నా అంటే ఓకే ఆడియన్స్ తో రెజినేట్ అయ్యే సినిమా నేను తీసాను అని తీసుకున్నాను ఆబ్వియస్లీ సాటిస్ఫాక్షన్ కదా సాటిస్ఫాక్షన్ ఏమో మరి ఇప్పుడు మీకు అంతా వాళ్ళు ఫోన్ చేసి అరే ఇంత మంచి 20 సార్లు చూసినా 30 సార్లు చూసినా అంటే అంటే నేను ఇంతకుముందు నాకు ఇంకా క్రాస్ చేసుకున్నాను మేబీ ఐఎమ్ నాట్ అని ఇప్పుడు అది ఓకే ఇప్పుడు వాట్ ఈస్ యువర్ డిసిషన్ లైక్ నౌ నేను ఇప్పుడు వచ్చిన కామెంట్స్ చాలా మంది ఏంటంటే ఏమన్నారంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అని నీ ఫిల్మ్ నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా థియేటర్ కే వచ్చి చూస్తామని ప్లీజ్ డోంట్ చేంజ్ మేక్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ అని రీసెంట్ గా నిన్న ఒకతను హౌ యు ఆర్ సర్వైవింగ్ లైక్ ఇలాంటి ఫిల్మ్స్ తీస్తానంటే కష్టం సార్ ఇలా ఫిల్మ్స్ తీస్తానంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు ఐ వాంట్ టు హెల్ప్ యూ అన్నారు నాకు అటువంటి లవ్ వస్తుంది అనమాట పీపుల్ నుంచి సో ఎంత మంచి విషయం అసలు నిజంగా అలాంటి లవ్ వస్తుంది ఫిల్మ్స్ నాకు అది ఇంపాక్ట్ చేస్తుంది లైక్ అంటే నేను ఇంతకు ముందే ఐ రోట్ బికాజ్ ఇది కొద్దిగా లేట్ అయింది కనుక 2 years 3 years అయింది కనుక ఇక్కడ నుంచి 5-6 years నేను చేయబోయే సినిమాల సబ్జెక్టులు రాసేసుకున్నాను ఐ హ్యావ్ 3 subjects ఆ 3 subjects చేస్తాను ఇది వెళ్ళి ప్రొడ్యూసర్స్ తెలిసి ఓకే దిస్ గై ఈజ్ ఫిల్మ్ మేకర్ అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆ ఫిల్మ్స్ ఓపెన్ అవుతాయి సినిమా ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇంకా తెలియాలి ప్రొడ్యూసర్స్ అట్లీస్ట్ ప్రొడ్యూసర్స్ అసోసియేట్ విత్ మీ అంటే అవి తీస్తా అనమాట అవి ఒకవేళ అవి కమర్షియల్ సబ్జెక్ట్స్ బట్ ఇవి అవి తీయలేకపోతే ఐ హావ్ టు డూ అన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ యాక్చువల్లీ పుష్ప విమానం ఇంకా కన్యాకుమారి నాట్ ఈస్ జానర్ అవునా కామెడీ నాకు తెలుసు కాదు కాదా ఆయన జానర్ వేరే ఏంటి స్పిరిచువల్ అట్లా నాది కమర్షియల్ ప్లస్ స్పిరిచువల్ ఇవి అయితే చాలా ఫాస్ట్ వస్తా అవి అయితే 15 days 10 days లో అయిపోతుంది సినిమా ఈ కన్యాకుమారి 8 months 6 months రాసి నో బాగాలేదు అని మళ్ళీ అలా అంత లేట్ చేస్తా నాకు ఎవరైనా వేడికి ట్రిప్ పోయినా అంటే నరసన్నపేట అని చెప్తున్నాడు నిజంగా అరే నేను మస్తు ఆ చెరువు గట్టు హరిగాడు అయితే అలా పడ్డాడు కదా పొలంలో పడ్డాడు షూట్ చేసుకోండి నువ్వు అప్పుడు చాలా కష్టాలు పడ్డాం అసలు అంటే కష్టాలు అంటే మామూలుగా కాదు ఒక రోజు అయితే అసలు లైఫ్ లో నరకం అంటే ఏంటో మేబీ 1 day వీసా అదే అక్కడే మా ఊరు దగ్గరలోనే పొలంలో షూట్ చేస్తున్నాము మిడ్ సమ్మర్ పొలాలన్నీ ఎండిపోయి ఉంటే అక్కడ సాంగ్ 2:33 అలా అంటే మిడ్ సమ్మర్ హోల్ డే షూట్ చేస్తాం మనక గొడుగులు ఉండవు గొడుగులు 1-2 ఉంటాయి అక్కడేమో పొలాల మధ్యలో కనుక నువ్వు ఏంటంటే పొలాల్లోకి నువ్వు స్ట్రెచ్ నడుచుకుంటే వెళ్ళిపోవాలి చెట్టు లేదు ఆ విండ్ ఎలా ఉందంటే మనుషులు ఎగిరిపోయే విండ్ అనమాట ఎండ విండ్ ఎవరైనా వెళ్ళి వాటర్ తండి వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుడిపోయి మరి రావట్లా అది దట్ వన్ డే బీచ్ కదా అది మనం ఎదగ సవడి సాంగ్ కూడా మిడ్ సమ్మర్ లో షూట్ చేసాం చెప్పలు లేకుండా బీచ్ లో నడిచాము ఇది నాకు చెప్పు గీచ్ అనేసి నేను అయితే అసలు షాక్ అయిపోయాను ఎందుకంటే నాకు సినిమా నేను స్టార్ట్ అయ్యి నేను అక్కడ మనం కార్ సీన్ ఏదైతే చేసినాం అది చేసినాక నేను అప్పుడు ఇంటికి పోతుంటే మనం కార్లో వేరే దగ్గర పోయినా ఎప్పుడో తినడానికి అన్న నాకు అప్పుడు ఎప్పుడు ఈమె తెలుగు అమ్మాయి కాదు నాకు అప్పుడు తెలుసు మీరు తెలుగు వాళ్ళు కాదు అని తెలుగు అమ్మాయి అంటే పుట్టి పెరిగింది ఇక్కడే ఓకే ఓకే అందుకని అట్లా స్పష్ట అట్లా బట్ ఆ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ అది చెప్పడం కూడా అది చాలా ఇబ్బంది అండ్ మిమ్మల్ని ఇప్పుడు నార్మల్గానే ఆంధ్ర భాష చెప్పడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది బట్ యూ స్టిల్ స్పోక్ ఇట్ అది కరెక్టే అది నా ఇంకొకటి నన్ను మీరు నాకెట్లా ఆంధ్ర లాంగ్వేజ్ వస్తుందని అనుకుని పెట్టినారు నాకు ఇంతవరకు అర్థమైంది అది నాకే వండర్ అవుతుంది మా అమ్మోడు అంటుంది నిన్నెవడా పెట్టింది ఆంధ్ర భాష ఏం మరి అంత ఆలోచించలేదు సాఫ్ట్వేర్ సైలేష్ అంటే వాజ్ నాట్ ఫ్రమ్ శ్రీకాకుళం అలా ఏం లేదు కదా
హైదరాబాద్ బయట నుంచి లేదు బట్ అయినా మనం ఆ ఫైట్ సీన్ ఏదైతుందో అది చేసినప్పుడు అప్పుడు అరే దగ్గరకు వస్తున్నాడు రాడు అని చూస్తా అదంతా ఉండే కదా, అదంతా నేను నేర్చుకున్నా కదా. సరే వన్ థింగ్ విల్ ర్యాప్ ఇట్ అప్. వన్ మూమెంట్ అన్న ఫ్రమ్ ద 4 years టు August 27 నుంచి మనం ఓటీటీ రిలీజ్ అయినాక నెక్స్ట్ 1 week వరకు వన్ మూమెంట్ మిమ్మల్ని డిఫైన్ చేసింది అంటే ఇద్దరు ఏం చెప్తారు? నన్ను August 27th రిలీజ్ రోజు ది వే ఐ కండక్టెడ్ మై సెల్ఫ్ అండ్ ది వే ఐ డిడ్ థింగ్స్, ఐ థింక్ దట్ ఈస్ గుడ్ కదా. నేను ఎక్కడ ఆగలేదు, ఎక్కడ I never sat and said somebody I'm feeling bad అని అంత లో 1 week నేను అసలు ఎవరికి చెప్పలేదు. యాక్చువల్గా దట్ డే ఆర్ సెకండ్ డే ఐ టుక్ మై హోల్ టీమ్, మేము అందరం పార్టీ చేసుకున్నాం. నన్ను విలువలేదన్నా అంటే మేము టికెట్లు ఇచ్చేసి అవి ఇచ్చేసి షాపింగ్ మాల్లో చేసి నార్మల్గా అయితే ఏడుస్తారు, మనం సెలబ్రేట్ అది ఇన్స్పిరేషన్ తీసుకుందాం. పర్లేదు మనం పాస్ అయితే నేను ఫెయిల్ అయినా చేయాల్సిందే, తప్పదు వర్క్ చేసేసాము. ఇంకా దాని తర్వాత అది మాత్రం ఐ లైక్ దట్ థింగ్. చేసినాం ఆడ పెట్టినాం, అది అంతే ఫలితం మనకు తెలియదు. యాక్చువల్లీ నాకు మల్టిపుల్ ఉన్నాయి అలాంటివి. ఎలా అంటే ఫస్ట్ థింగ్ సినిమా ఇంతకు ముందు అనుకునేవాళ్ళు అంటే ఇంత కష్టపడ్డాం కదా. నేను ఆల్వేస్ బిలీవ్ అట్లీస్ట్ నేను సార్ ని సెట్ లో చూస్తే అనిపిస్తుంది ఇంత హార్డ్ వర్క్ అసలు ఎలా చేయగలుగుతున్నాడు, అసలు ఒక్క దగ్గర కూర్చొని కూడా ఉండేవాడు కాదన్నమాట. రోజంతా నిల్చొని మైక్ కూడా ఉండేది కదా, అరిచి నాకైతే దేర్ వేర్ డేస్ నేను ఏడ పరిచయం అయినా అంటే నాకు ఒక చెమట వస్తుండే కదా ఆడ, అన్న గొడుగు పట్టుకొని నువ్వు పోయి కర్ర కూర్చోపచ్చు, నువ్వు ఎందుకు చెమట వస్తుంది? ఎవ్రీథింగ్ ఏడి డైరెక్ట్ అన్ని స్పాట్ బాయ్ లాగా కూడా అన్ని. సో అప్పుడు అనిపించింది ఇంత హార్డ్ వర్క్ చేస్తే కోట్స్ ఉంటాయి కదా, హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది రిజల్ట్ అని. సో నేను చాలా బిలీవ్ చేస్తాను అది. అయితే అప్పుడు అనుకున్నాను వి థింక్ కదా సరే సినిమా రిలీజ్ అవుతుంది హిట్ అవుతుందని అనుకుంటాం, అది పోతుంది అని అది అనుకోము. వి డోంట్ ఈవెన్ థింక్ అసలు అప్పుడు ఎలా అనిపిస్తుందో తెలియదు అని అనుకుంటాం కదా. నేను అలాంటి ఎప్పుడైనా థాట్ వచ్చినప్పుడు ఐ వుడ్ థింక్ లేదు అలా ఏం అవ్వదు, ఐ కాంట్ థింక్ అంటే ఒకవేళ సినిమా నచ్చకపోతే ఎలా ఉంటుందో అది ఇమాజిన్ చేసుకోవాలని అనుకునేదాన్ని అనమాట. సో థియేటర్లోకి వచ్చిన తర్వాత అది రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది ఓహో ఇది ఇప్పుడు ఇలా ఉంటుంది అనమాట. అయినా బికాస్ మళ్ళీ ఓటీటీలో రిలీజ్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ లవ్ వల్ల అదంతా మర్చిపోయాను. ఆడియన్స్ అసలు వాళ్ళ మెసేజెస్ అసలు స్టిల్ ఇప్పుడు ఇంకా రిలీజ్ బెస్ట్ కాంప్లిమెంట్ మీకు వచ్చింది. నాకు చాలా ఉన్నాయి, నేను చెప్తాను. బెస్ట్ సావిత్రి రీబోర్న్ ఒకటి, దాని మీద పోస్ట్లు రీల్స్ కూడా ఉన్నాయి. సావిత్రి సౌందర్య గీత్స్ అనే పోస్ట్లు రీల్స్ ఉన్నాయి. షీ యాక్చువల్లీ అండ్ రియల్ ఫ్యాన్స్ ఎలా అంటారు, మేడం మీరు మంచి సబ్జెక్టులు తీసుకోవాలి, మీరు ఇలాగే ఉండాలి, మేము సజెస్ట్ చేస్తామని ఒక 2-3 హీరోస్ కి ట్యాగ్ చేసి దిస్ షీ ఈజ్ ఇంకొక మూమెంట్ ఏంటంటే ఇప్పుడు ఓటీటీలో వస్తుంది మనం ఏదో ఒకటి చేయాలి అంటే గివ్ అప్ ఇవ్వద్దు అన్న థాట్ అంటే అన్నమాట. అవునవును వి షుడెంట్ గివ్ అప్ అంటే ఇక్కడ వేర్ వి ఫెయిల్డ్ వాస్ ఆ మూవీ ఫ్లాప్ కాదు, ఇట్ వెంట్ అన్నోటిస్డ్. ఐ విల్ కాల్ ఇట్ యాస్ అన్నోటిస్డ్ అని చెప్తా, ఫ్లాప్ అని అసలు చెప్పండి థియేటర్ లో. లేదు అంతమందికి నచ్చినాక థియేటర్ లో ఎవరికి తెలియదు ఫిల్మ్ గురించి, ఒక హంగామా అనేది ఆ వైబ్ అనేది ముందు రావాలి, ఇది ఒకటి ఉంది ప్రోడక్ట్ అని తెలియాలి అట్లీస్ట్. సో అట్లీస్ట్ ఇప్పుడు ఓటీటీలో వస్తున్నప్పుడు తెలియాలి అందరికి ఏం చేయాలి అంటే ప్రమోషన్ చేయాలి, మన దగ్గర డబ్బులు లేవు అన్నప్పుడు మేమిద్దరం నో వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ అప్, లెట్స్ డూ సంథింగ్, మన దగ్గర ఫోన్ ఉంది స్కిల్ ఉంది ఏదో ఒకటి చేద్దామని ప్రమోషన్ చేద్దామని వి స్టార్టెడ్ డూయింగ్ రీల్స్ అన్నమాట. అయితే 1 రీల్ సాఫ్ట్వేర్ రీల్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నాను అండి, అది 1 million వరకు అలా వెళ్ళిపోయి ఆ రీల్ చూసి సినిమా చూసిన వాళ్ళు అన్నారు. దట్ వాస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు. అంటే ఇది ఏదో అనుకున్నాం అది ఇది రీచ్ అయింది. బట్ నేను చెప్తున్నా సుజనా, నేను 4 years నుంచి చూస్తున్నా ఆ సినిమా నుంచి వెళ్ళి ఇప్పటి వరకు లైక్ ఐ నో యూ హౌ అంటే ఎంత స్ట్రాంగ్లీ బిలీవ్ చేసి వచ్చిన అంటే మీకు వచ్చిన ప్రాజెక్ట్స్ అవి అయితే ఇంకే అవి కూడా నాకు తెలుసు. బట్ కానీ అంత చేసి అంటే యూ వాంటెడ్ టు ఇట్లా డిఫైన్ యువర్ సెల్ఫ్, నాకు నచ్చిందే నేను చేస్తా
కష్టమైనా పర్లేదు అని కోవిడ్ లో స్టోరీ రాసేసారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ కన్యాకుమారి. చాలా మందికి చాలా కూల్ బ్రీజ్. ఇట్లా మనం కార్లో సాయంత్రం వర్షం పడ్డదాని తర్వాత ఇట్లా పోతుంటే తల బయటికి పెడతాను, చల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. మట్టి వాసన చాలా మంది అది కూడా చెప్తున్నారు మట్టి వాసన. అవును, కానీ దయచేసి నా డిలీటెడ్ సీన్స్ కూడా ఇస్తే పుణ్యం ఉంటుంది. నేను పెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ చాలా చాలా లేదు నేను కాదు, ఐ హ్యావ్ టు షో గ్రాటిట్యూడ్ ఫర్ దిస్ మ్యాన్. చెప్తున్నా 2.5 years నిన్న సినిమా డైరెక్టర్ కూడా గుర్తుపెట్టుకున్నా. అప్పటివరకు నేను ఏం చేయలేదు కూడా చేయలేదు అంతవరకు. జస్ట్ అయినా కామెంట్ టైం నచ్చింది నేను ఫోన్ చేస్తాను. ఎక్కువ హైలైట్ ఏం తెలుసా, అన్న నేను నంబర్ తీసుకున్నాను. నేను నాకు అసలు ఇదేంది నేను నమ్మను కూడా కానీ అది నాకు బాగా గుర్తు ఇప్పటికి. ఆఫీస్ లో ఇంకొకటి చెప్పాలి అంటే హీ సో కైండ్. నేను సెట్ లో చూసాను అనమాట. కైండ్ అని కాదు కానీ అన్న అందరికి హెల్ప్ చేయాలి ఇప్పుడు అని మన ఎవరైనా వస్తారు కదా క్రూ, వాళ్ళు అన్న నాకు ఇలా ఇంట్లో ప్రాబ్లం ఉంది, నాకు మనీ కావాలంటే వెంటనే మనీ పంపించేయడం. అది చూసాను. అది 2-3 అడిగారు, వాళ్ళకి మనీ పంపించేయడం. నా దగ్గర 5,000 మేబీ ఆ బ్లెస్సింగ్ వచ్చిండొచ్చులే అలా అంతమందికి ఇచ్చింది. వాట్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద రిసెప్షన్ యు హావ్ రిసీవ్డ్ ఫర్ ద ఫిల్మ్. లుకింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ సినిమా మంచి రోల్ వెయిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. నీకు వేరే సినిమాలు మమ్మల్ని చలో సీ అండ్ do watch Kanyakumari on Prime and you will absolutely love the film. నేను ఎప్పుడు జనరల్ సినిమాలు రికమెండ్ చేయా, బట్ చాలా మంచి ఉంటుంది సినిమా, పోయి చూడండి, you will like it.